నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అందుకే అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు అంటుకట్టబడిన తీగలు అనలేదు. మీరు తీగలు, మీరు ఒరిజినల్లో నుండి వస్తాను. మీరు నాలో నుండి వస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించా. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఎందుకు? మీరు ఫలించబడాలని. మరొక చెట్టు ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని ఫలమును బట్టి తెలుస్తుంది. దాని కొమ్మలను బట్టి చెప్పలేము, దాని ఫలమును బట్టే మనం చెప్పగలం, దాని కొమ్మలను బట్టి. ఇంకోటి తెలుసా, దేవుడు ఎన్నడూ ఆ వ్యవసాయం చేస్తున్నది కొమ్మల కోసమో ఆకుల కోసమో కాదు, ఫలాల కోసం. అబ్బా, నా చెట్టు ఎంత గుబురుగా ఉంది కానీ ఒక్క ఫలం లేదేంది?